హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఏదైతే మనకి విత్ ట్రిపుల్ ఈ ఎగ్జామ్ ఉంటుంది కదా, అంటే ఎంట్రన్స్ టెస్ట్ అనమాట విట్కి. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం. అంటే కంప్లీట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయ్యింది, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, సో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అయితే ఎన్వర్ చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ క్లారిటీతో అయితే వస్తుందన్నమాట. అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా చెప్తాను, కాబట్టి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి విట్ గురించి. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎన్వైట్ చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో దాని ద్వారా జాయిన్ అయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వెబ్సైట్కి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ అయితే మీరు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, మీ యొక్క ఫుల్ నేమ్. అలాగే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అలాగే నెక్స్ట్ జెండర్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసరికి ఇండియన్ అనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఈ మొబైల్ నెంబర్ అయితే మ్యాక్సిమం మీది ఆర్ మీ పేరెంట్స్ది ఎవరిదైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే నెంబర్ ఇస్తారో సో దానికి అన్నీ వస్తాయన్నమాట, కాబట్టి చూసుకొని అయితే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అనమాట. సో అలాగే నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ దేడు ఇచ్చిన తర్వాత ఎంటర్ యువర్ పిన్ కోడ్ అని అయితే అడుగుతుంది. సో మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్ వెరిఫికేషన్ కోడ్, ఇక్కడ ఏదైతే కోడ్ కనిపిస్తుందో దాన్ని ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసుకుంటే సో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే అదైతే చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లారిటీగా గమనిస్తే విత్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బిట్వీన్ 28 and 3rd May 2026 అనమాట. సో ఈ రేంజ్లో అయితే మనకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 30 minutes అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే క్యాన్సిలేషన్ అయితే ఉండదన్నమాట. వన్స్ మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరైతే క్యాన్సిలేషన్ అయితే చేసుకోలేదు. సో ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ద క్యాండిడేట్స్ అంటే లైక్ వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ ఒక డీటెయిల్స్ అనమాట. అంటే లైక్ మైనస్ మార్కులు ఉంటాయా లేదా అని చెప్పి ఇక్కడ క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఇక్కడ వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేసింది వచ్చేసరికి మనకి ఏదైతే జేఈ మెయిన్స్లో ఉంటుందో సో అది వచ్చేసరికి అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. మనకి నార్మల్గా వచ్చేసరికి 25 కానీ అలాంటప్పుడు మాకైతే లేదనమాట. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళైతే జేఈ మెయిన్స్ ప్రకారమే చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లారిటీ గమనిస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అంటే లైక్ 4 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ అది కానీ రాంగ్ అయితే -1 మార్క్ అనమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే. అలాగే నెక్స్ట్ నాన్ అటెంప్ట్కి వచ్చేసరికి 0 మార్క్స్ అనమాట. సో ఇది మనకి ప్రజెంట్ ఉన్న లైక్ విత్ ట్రిపుల్ ఈ ఎగ్జామ్కి ఒక డీటెయిల్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అండ్ ప్యాటర్న్ ఆల్సో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే నాన్ రీఫండబుల్. సో ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీ అంతా పే చేసిన తర్వాత కూడా ఇన్ కేస్ క్యాన్సిలేషన్ చేసుకుందాం అనుకుంటే నాన్ రీఫండబుల్. సో ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను అనుకున్నా. సో కంపల్సరీగా లైక్ చేయండి గైస్, ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే మాత్రం. అలాగే నెక్స్ట్ విత్ ట్రిపుల్ ఈలో ఆఫర్ చేసే కోర్సెస్ అనమాట. సో వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు. సో మీకు ఇన్ కేస్ ఓపిక ఉంటే చదవండి అనమాట. సో ఇక్కడ మీకు దేంట్లో జాయిన్ అవ్వాలంటే దాని మీద క్లిక్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిషన్ గైడ్ లైన్స్ అనమాట. అంటే అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ త్రూ అంటే ఈ పోర్టల్ నుంచి సబ్మిషన్ అయితే చేయాలి. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి స్లాట్ బుకింగ్ అనమాట. సో స్లాట్ బుకింగ్ వచ్చేసరికి మీరే చేసుకోవచ్చు. అంటే ఏ తేదీన మీరు ఖాళీగా ఉంటారో ఏ తేదీన మీరు అంటే లైక్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయగలుగుతారో ఎగ్జాము అని చెప్పి మీరే బుక్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. సో 28 నుంచి అలాగే నెక్స్ట్ 28 నుంచి 3 లోపల మీరైతే అంటే ఆ డేట్స్ మధ్య లోపలే స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి గైస్. సో ఆ తేదీ లోపలే మీరైతే బుక్ చేసుకోవాలి స్లాట్ అనేది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అపీర్ ఫర్ ద విత్ ట్రిపుల్ ఈ ఎగ్జామ్. సో అపీర్ అవ్వాలి. తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో అవన్నీ ఉంటాయి, నేను డీటెయిల్ వీడియో చేస్తాను సో దాని గురించి. సో డోంట్ వరీ గైస్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి సో విత్ ట్రిపుల్ ఈకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వాడు క్లారిటీగా అయితే ఇచ్చారు. సో ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీకు క్లియర్గా చెప్తాను.
సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 11th 12th అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి. సో ఇదైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ప్లస్ వచ్చేసరికి ఇక్కడ 60% ఆఫ్ ది లైక్ వచ్చేసరికి 60% వచ్చేసరికి ఇక్కడ క్లారిటీ గమనిస్తే సో మినిమం అగ్రిగేట్ అనమాట 60% అయితే ఉండాలి. సో 60% అంటే లైక్ వచ్చేసరికి ఎంపీసీ అనమాట. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఈ మూటిని కలుపుకొని 60% అయితే ఉండాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి గైస్. అది కూడా మనకి లైక్ 11th + 12 కలుపుకొని 60% అయితే ఉండాలి. అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. సో అది వచ్చేసరికి మేజర్గా. అలాగే నెక్స్ట్ అది లైక్ వచ్చేసరికి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 50 ఉంటే సరిపోతుంది. సో ఓసీ అండ్ బీసీ అండ్ అదర్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి 60%. సో ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 50% అనమాట. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చేసరికి 40 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫిజిక్స్ 35. సో నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసరికి 35 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ 5 ఉంటుంది, యాప్టిట్యూడ్ 10 అయితే ఉంటుంది. సో ఓవరాల్ మనకు వచ్చేసరికి 125 మార్క్స్ అయితే ఉంటుంది. సో మనకి మైనస్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో -1. అలాగే నెక్స్ట్ కరెక్ట్ అయిన ఆన్సర్కి 4 మార్క్స్ అనమాట. సో అదనమాట మేజర్గా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు సిలబస్ కావాలంటే కూడా అప్లికేబుల్గా ఉంది. సో ఫిజిక్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఫిజిక్స్ సిలబస్ అయితే వస్తుంది. సో అలాగే ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే సో సిలబస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు దాని ద్వారా ఈజీగా మీరైతే చూసుకోవచ్చు. సో ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్దర్గా మనకి సిలబస్ గురించి కూడా మీకు చెప్పాను. సో ఇది వచ్చేసరికి విట్ వేలూరు అనమాట, విట్ చెన్నై, విట్ ఏపీ అండ్ విట్ భోపాల్. సో ఇవి వచ్చేసరికి విట్ క్యాంపసెస్ అనమాట. సో మీకు క్లారిటీగా చెప్పాను అనుకున్నా. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లోకి చూస్తే మనకి ఇంపార్టెంట్ డేట్స్లో ఎప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయని కూడా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి 31st నుంచి March 31st, 2026 అనమాట లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ 31 వరకు అయితే ఉంది. సో మీరు టెన్షన్ పడకండి. సో ఖాళీగా ఉన్న టైంలో మీ ఫ్రీ ఉన్న టైంలోనే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో 31 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి April 28 అండ్ May 3rd అనమాట. అంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి 28th నుంచి 3rd వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ది మే రిజల్ట్ డిక్లరేషన్ అనమాట. సెకండ్ వీక్లోనే మనకి డిక్లేర్ అయితే చేస్తారు. సో మే రోజు. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్స్ 2nd May ఆఫ్ ది కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి సెకండ్ వీక్ ఆఫ్ ది మేలోనే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో అదనమాట మేజర్గా ఇంపార్టెంట్ డేట్స్లో ఉన్న క్రైటీరియా. సో అదనమాట. సో ఇదనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హెల్ప్ లైన్ అనమాట. సో హెల్ప్ లైన్ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు వీళ్ళకి. సో ఇది వచ్చేసరికి హెల్ప్ లైన్ నెంబర్. మండే టు సాటర్డే వచ్చేసరికి 9 to 5 PM అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసరికి మేజర్గా కంప్లీట్ డీటెయిల్స్ అనమాట, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇంపార్టెంట్ డేట్స్, అవర్ క్యాంపస్, అడ్మిషన్ గైడ్ లైన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో అన్నీ కూడా కవర్ చేశాను. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి విట్ యొక్క ఫీ స్ట్రక్చర్స్ అనమాట. ఇక్కడ మేజర్గా వచ్చేసరికి నేను గూగుల్ నుంచి అయితే తీసుకున్నాను. సో ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎలాంటి అప్డేట్ లేదు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో అప్డేట్ ఉంటే మీకు కన్ఫర్మ్గా ఇంటిమేట్ అయితే చేస్తాను. సో ఇక్కడ కేటగిరీస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 1 to 5 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మేజర్గా మీ ర్యాంక్స్ బట్టి మీరు ఏ కేటగిరీలో వస్తారని అయితే చెప్పచ్చు. సో నేను ప్రజెంట్ ఇక్కడ ర్యాంక్స్ అయితే ఇవ్వలేదు, నేను ఫ్యూచర్లో మీకోసం ఇస్తానన్నమాట. సో ఎలా చూసుకోవాలని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫీజెస్ అయితే ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి టాప్ ర్యాంక్స్ అనమాట. సో టాప్ ర్యాంక్స్లో ఉండే వాళ్ళు మాత్రమే ఫస్ట్ కేటగిరీ కన్సిడర్ చేస్తారు. సో మీకు ఫీజెస్ కూడా తగ్గుతాయి. సో మీ కేటగిరీ బట్టి మీకైతే ఫీ అయితే ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసరికి రఫ్గా మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఇక్కడ అయితే వేసాను అనమాట. సో ఒక్కసారి చూసుకోండి గైస్, ఇలా అయితే ఉంటాయి. సో ఇవే ఉండొచ్చు, లేకపోతే వీటికి మించి కొద్దిగా ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. సో ఇది గైస్ టోటల్గా విత్ ఒక ఫీ స్ట్రక్చర్ గురించి. ఇది గైస్ టోటల్గా విత్ త్రిబుల్ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే మాత్రం కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసుకొని మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అలాగే నెక్స్ట్ మేము ఒక వెబ్సైట్ అయితే డెవలప్ చేసాము. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామో అని ఉన్నారో సో ఒక్కసారి వెబ్సైట్కి అయితే వెళ్ళండి. సో అక్కడ నుంచి మీరు ఫ్రీ రిసోర్సెస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే లైక్ వచ్చేసరికి ఇప్పుడు హ్యాండ్ రిటర్న్ నోట్స్, సో అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఒక్కసారి వెళ్ళి చూడండి. సో ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈజీగా అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. సో కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్యూచర్లో మీకు ఉపయోగం అయితే అవుతుంది అనమాట.